మీద పట్టుకొని పోయి నీళ్ళు తాపినాం జర్నలిస్టులను కూడా ఎక్కడ లకారంతో అందరినీ కాబట్టి ఒకటే చెప్తున్నాం, మాకు కోఆపరేట్ చేసే పోలీసు వాళ్ళకు మీ కృతజ్ఞతలు. మా మీద లకారం తెచ్చినటువంటి ఏసీపీని కనుక సస్పెండ్ చేయకపోతే ఉద్యమం ఉధృతమవుతుంది. ఈ లొటపీస్ మాటలు రేవంత్ రెడ్డి మాటలు చెప్పాలంటే అంత లొటపీసు ఏది లేదు. అందుకు బూతులు గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ అన్ని ఎంప్లాయీలకు నేర్పిస్తున్న ఒకే ఒక మాట లకారంతో మాటలు, పూర్తి పురాణాలు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి డ్యామ్ కట్టిందా, స్కూల్ కట్టిందా, ఏం చేయరు. త్వరలో అని చెప్పుకుంటూ నిరుద్యోగులను నిండా ముంచే ప్రయత్నం చేస్తారు. ఇలా మా వెనకాల బీఆర్ఎస్ సిగ్గుండాలి మాట చెప్పడానికి. మా వెనకాల అంతా కొంత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే, వీళ్ళందరూ పశ్చాత్తలం చేసిన వ్యక్తులే. ఇలా ఏం కోరుకుంటాం? 2 లక్షల ఉద్యోగాలు మీరు చెప్పారు కదా, ఈనాడు, సాక్షి అన్ని పేపర్లో కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, మీరు ఎక్కడ పోయినాయి అన్ని ఆ మాటలు ఎక్కడ పోయినాయి? జాబ్ క్యాండర్ అని ఇచ్చేవాడు ఒక ఆయన అంటాడు, ఒక ఆయన ఆలోచిస్తా ఉంటాడు, ఒక ఆయన 70 అంటాడు, ఓ లడ్డు వేల మాట్లాడుతారు. ఇలా మాట్లాడుతారు. ఇలా మంత్రులకు ఒక మాత్రం తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని మాట్లాడితే మీ మంత్రి మండలి కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఉంటాడు. తెలుసుకోకుండా మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పతనం, ఇంకోటి నిరుద్యోగం నుంచి భారీ ఎదురు దెబ్బ తీసుకొస్తుంది. మాకు గనక జాబ్ క్యాండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలుగా యూనివర్సిటీని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. తెలంగాణలో ముల్కీ ఉద్యమం, 69 ఉద్యమం ఎలా సాగిందో ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అణచివేసింది అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ నిరుద్యోగం అందరినీ పొట్టబెట్టుకున్న పార్టీ ఏదో ఉంటే అది కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది. ఇలా 9 మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కూడా ఏ మాత్రం సోయలేదు. మరి అన్నం తింటుర్రో, గడ్డి తింటుర్రో, మీ పిల్లలకు అట్లా అన్యాయం చేస్తే ఊరుకుంటారా? మీ పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి, అన్నీ కావాలి. మాకు మాత్రం నోటిఫికేషన్లు వద్దు, పెళ్లిళ్ళు కావద్దు. ఇలా బట్టి విక్రమార్క కూడా పెళ్లి అయిపోయింది, రేవంత్ రెడ్డి వాళ్ళ చెల్లె కూతురు కూడా పెళ్లి అయిపోయింది. అందరు పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ప్రభుత్వం రాగానే పచ్చగా మంచి పెళ్లి చేసుకుంటారు. మరి నిరుద్యోగులు 30 సంవత్సరాలు వచ్చినాయి, మురిపోయిన బెండలాగా ఉన్నారు. వాళ్ళ పెళ్లిళ్ళు ఏంటి, వాళ్ళ నిరుద్యోగ వృత్తి ఏంటి, ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ గురించి చెప్పని మాట్లాడలేదు. వాళ్ళకి జీతాలు పడుతున్నాయి, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు. ఇలా అశోక్ నగర్ లో నిరుద్యోగులు ఆకలి కేకులతో అలమటిస్తుంటే ఏ ఒక్క నాయకుడైనా ఆ రోజు ప్రవళిగా చనిపోతే ఈ బల్మూరి వెంకట గారు, కోదండరామ్ గారు, ఆగురి మురళి గారు బెల్లం చుట్టూ ఒకటే వచ్చింది కదా. మరి ఇలా ఎందుకు రావట్లేదు? ఇలా లాఠీ చార్జ్ జరుగుతుంది, నిరుద్యోగం మీద కొట్లాట జరుగుతుంది. ఇలా మొత్తం అశోక్ నగర్ మొత్తం పోలీస్ పహారాతో ఇలా మొత్తం వచ్చి కూర్చున్నారా? ఎందుకు వస్తారు? మీరు వెనక ప్రజాపాలనలో 50,000, 70,000, 80,000 ఇచ్చారు కదా. మరి రండి, మేము సన్మానం చేస్తాం మిమ్మల్ని. మీరు 60,000, 70,000 ఇచ్చారు అంటారు కదా, రండి అశోక్ నగర్కి రండి, మాట్లాడుకుందాం, మీకు సన్మానిస్తాం. ఏ ఒక్క మంత్రి కూడా దయచేసి అంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, మీరు అశోక్ నగర్ చుట్టూ దిల్సుఖ్నగర్ చుట్టూ రాకండి. మీరు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు వస్తే ఈ దిల్సుఖ్నగర్ కాకుండా అశోక్ నగర్ కాకుండా వేరే చుట్టూకి వెళ్ళిపోండి, మమ్మల్ని అరెస్ట్ చేయకండి. ఇలా నిరుద్యోగి అంటే హాస్పిటల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, ఇలా కాలేజ్కి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. నిరుద్యోగి గారి పదాన్ని కనబడితే చాలు ఇలా రాష్ట్రంలో అరెస్ట్. ఏం చేస్తారు? ఈ నిరుద్యోగులే కదా మీకోసం 33 జిల్లాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. కనీసం వార్డు మెంబర్కి వెళ్ళండి. మీరు ఇలా ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. కనీసం మీ డిపాజిట్లు కూడా రావు. ఈసారి మీకు కనీసం డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల కోసం ఏ పని కూడా చేయలేదు ఇప్పుడు దాకా. జాబ్ క్యాండిడేట్ రీచ్ చేయకపోతే మీరు జాబ్ లో మంత్రుల గురించే మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అంటున్నాడు, వాళ్ళ పై అధికారి, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. ఇప్పుడు మీడియా ముఖ్యంగా ముఖ్యమంత్రి అంటున్నారు కదా, దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రిని అశోక్ నగర్ చౌరస్తా రమ్మని చెప్పండి. మేము మా శ్వేతపత్రం నేను వచ్చిపోయింది కదా, అదే అది చెప్తున్నా. ఓడియన్ థియేటర్ ఓనర్ మీద ఉన్న ప్రేమ నిరుద్యోగం మీద ఇష్టమంతా కూడా లేదు. మరి అక్కడ నుంచి ఎంత దూరం అండి? చిక్కపల్లి 300 మీటర్ కూడా లేదు అక్కడ నుంచి. మరి రావచ్చు కదా, ఎందుకు రాలేదు? మీరు 60,000, 70,000 ఇంకా చెప్పుకుంటారు కదా, అసెంబ్లీలో చెప్పుకున్నారు, నర్సంపేట సభలు చెప్పుకున్నారు, హుజరాబాద్ సభలు చెప్పుకున్నారు, అన్ని సభలు చెప్పుకుంటారు. ఇవాళ పొద్దున కూడా మాట్లాడి శ్రీధర్ బాబు గారు 75,000 అని చెప్పేసి. మరి రండి, మీ మంత్రులందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చదువుతున్నాం, పొట్టగూటి కోసం ఇక్కడ వచ్చి
మా పేరెంట్స్ మా సంతోషం కోసం అని వీళ్ళు రేపు భవిష్యత్తు వీళ్ళు మంచిగా ఉండాలి, రేపు మా లెక్క వీళ్ళు కావద్దని చెప్పి మమ్మల్ని పల్లె కాని పల్లెలు ఇచ్చిపెట్టి ఎక్కడో పట్టణానికి పంపించి ఇంత కష్టపడి చదివిపిస్తుంటే లాస్ట్కి వచ్చేసరికి నోటిఫికేషన్లు లేవు, ఏమి లేవు, రోడ్ల మీద తిరుగుకుంటా తిండి లేక తికాణం లేక వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు. ఎప్పుడు వస్తాయో తెలియని నోటిఫికేషన్ల కోసం మేము ఇప్పుడు అహర్నిశలు కష్టపడి చదువుతుంటే నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తలేరు కాబట్టి మాకు వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాలి. అందరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధ్యం కాదని అంటున్నారు, మంత్రి ప్రైవేట్ ఉద్యోగం చేసుకోమని. ఇప్పుడు ఉన్న ఖాళీలు ఉన్నా కానీ అసలుకి ఖాళీలు చూపెడతలేరు కదా. గత ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్లనే ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇవి మేము రిలీజ్ చేసినామని చెప్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం మాత్రం మాకైతే నోటిఫికేషన్లు మాత్రం రిలీజ్ చేయాలి.